ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనము చదువుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు అని ఇక్కడ రాయబడి ఉంది. నా దేవుని బిడ్డలారా, మరి ఎవరికి ఆయన ఆసన్నుడు అంటే ఎవరికి ఆయన ఆసీనుడుగా ఎవరు ఎదుట ఆయన నిలిచి ఉంటాడు? ఎవరు ప్రార్థనలకి లేకపోతే ఎవరి యొక్క స్థుతులపైన ఆయన ఆసుడుగా నిలిచి ఉంటాడు అని అంటే దేవుని వాక్యం అంటది విరిగిన హృదయం కలిగిన వారికి అని. నా దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకరిని బాధ పెట్టి వీళ్ళు సంతోషపడుతూ ఉంటారండి. బాధపడుతున్న వారిని ఓదార్చాలి. వారు మరి ఆ యొక్క బాధలో నుంచి వారికి ఆదరణ కలగచేయాలి, ధైర్యాన్ని కలగచేయాలి, నెమ్మదిని కలగచేయాలి. ఆ బాధ విచారములలో నుంచి వారు మరి విడిపింపబడాలి అనేటువంటి ఆలోచనలో ఈనాటి ప్రజలు లేరండి, ఈనాటి జనులు లేరండి. ఇంకనూ బాధ పెట్టడానికి, ఇంకనూ ఇబ్బంది పరచడానికి, ఇంకనూ గాయపరచడానికి వాళ్ళంతో మరి అటువంటి వ్యక్తులుగా కనబడుతుంటారు. కానీ ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, మన ప్రభు అయితే అలాగనే లేడే. ఆయన ఆలోచనలు అలాగ లేవే. నాకు దూరం అయ్యావు, నా సన్నిధికి దూరం అయ్యావు, అందుకనే ఈ ఇబ్బందుల్లో నువ్వు చిక్కుకున్నావు, ఇదిగో నా యొక్క మార్గంలో లేకనే ఇట్లాగున్నావు అని మన యొక్క పరిస్థితిని బట్టి ఆయన దూరంగా లేడే. నా దేవుని బిడ్డలారా, మనం బాధపడుతున్నప్పుడు, మనం నలిగిపోతున్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు, దిగులు విచారములతో ఉన్నప్పుడు ఆయన మన ఎదుట ఆసన్నుడిగా నిలిచాడండి. హల్లెలూయా. కనుక నా దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, ఇదిగో ఇప్పటికైనా మన హృదయంలో ఉన్నటువంటి వ్యర్థమైనటువంటి వాటిని ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూసి ఆయన పాదాలు పట్టుకొని ఆయన వెంబడి మనము నడిపించబడగలిగితే నా దేవుని బిడ్డలారా, నిత్యము ప్రభు మనకు తోడై ఉండే దేవుడు, నిత్యము ఆయన సన్నిధిని తోడుగా ఉంచే దేవుడు. కనుక నా దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము కూడా ప్రభు మనతో కూడా ఉండేటువంటి ఆ కృప మనకు కావాలని ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమందునైనా ఇదిగో ప్రభువా, అయా నా తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటల కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నిజమే నా ప్రభువా, అయా నీవు విరిగిన హృదయం కలిగినటువంటి వారికి నైనా నువ్వు ఆసీనుడు అని, నలిగిన మనసు కలిగినటువంటి వారిని నువ్వు రక్షించగలిగినటువంటి దేవుడు అని నైనా మేము ఈ యొక్క వాక్యాన్ని మేము విన్నా. ఎదుగో నీ బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయంలో అయితే నా ప్రభా దిగులు చేత, విచారముల చేత, బాధ చేత కృంగిపోతున్నారు, నలిగిపోతున్నారు, నీ బిడ్డల హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు కనుక ప్రతి ఒక్క గాయానికి మీరు కట్టుకట్టమని, అయానతని నీ యొక్క నిత్యమైన కృపలో నా ప్రభ ప్రతి వాణి మీరు దాచి కాచి కాపాడమని నైనా నీ చేతికి అప్పగిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.